Let us commit God's word. Father, we thank you for this time you have given us, the service you have granted us thus far. And Lord, we commit your word that is being shared. Be with your servants and speak to us and bless us, Lord, we pray. And may we not just be listeners of your word, but may we be doers of your word. Thank you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen. So let us turn to 1 Samuel 12, 3 and 4. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనాలు చూసుకుందాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనాలు. ఇదిగో నేనున్నాను, నేను ఎవని ఎద్దునైనను తీసుకొంటినా, ఎవని గార్ధము నేను పట్టుకొంటినా, ఎవనికైనా అన్యాయం చేసి తినా, ఎవరినైనా బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని ఎద్దునైనను లంచము పుచ్చుకొంటినా, అలాగు చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వారి ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకవలను. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా ఇత్తునను. నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధ అయినను చేయలేదు, ఏ మనుష్యుని యొద్ద గాని నీవు దేనినైనను తీసుకునలేదని వారు చెప్పగా. You know, as Samuel nears the end of his public ministry, సమూయేలు తన యొక్క బహిరంగ పరిచర్యను ముగించే దినాలలో he is standing before the people of Israel to ఇశ్రాయేలు వారి ముందు నిల్చుని ఆయన చెప్తున్నాడు ఈ మాటలు. give a kind of farewell address. తాను తుది పలుకులుగా మనం దాన్ని గమనించవచ్చు. Usually in a farewell address or a farewell party, we have a retirement party, we give a gold watch or maybe a gratuity check. సాధారణంగా ఇప్పుడైనా ఒక పదవి విరమణ కానీ అది ఏదైనా చేసేటప్పుడు పార్టీ జరిపి అందరినీ సంతోషంగా ఉంచినప్పుడు వారికి ఏదో ఒక గ్రాట్యుటీ చెక్కో లేకపోతే ఏదో బహుమానము ఇస్తారు. But here Samuel, before offering the final instruction, he does something very few leaders dare to do. ఇక్కడ సమూయేలు అక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దలతో చాలా అరుదుగా చేసేటువంటి ఒక కార్యాన్ని చేస్తున్నాడు వారందరి ముందు. He is opening his life for public inspection. తన యొక్క జీవితాన్ని బహిరంగంగా వారి ముందు సవాలుకు పెట్టాడు. He is asking the people before whom he is speaking, he is asking, did I treat any of you unfairly? వారితో ఏమంటున్నాడంటే, నేను మీలో ఎవరికైనా నేను ఎవరినన్నా తక్కువగా చూశానా? Have I exploited anyone? నేను ఎవరినన్నా మీలో అనవసరంగా అంటే వాడకూడని పద్ధతిలో నేను మిమ్మల్ని వాడుకున్నానా? Have I cheated anyone? నేను ఎవరికైనా మోసం చేశానా? Have I done anything under my leadership with selfish motives? నేను చేసినటువంటి నాయకత్వము ఈ జీవితంలో నా నాయకత్వంలో ఏదన్నా స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో చేశానా? It's an amazing series of questions. ఎన్నో ఇక్కడ ప్రశ్నలు వేస్తున్నాడు. He's essentially asking, have I wronged any of you? ప్రత్యేకంగా అడుగుతున్నాడు, నేను మీ దగ్గర ఏమన్నా తీసుకున్నానా, ఏమన్నా తప్పు చేశానా? You see, Samuel was personally not aware of anything he did unfairly. ఇక్కడ వ్యక్తిగతంగా తాను ఏ తప్పు చేసినట్టుగా కూడా తను అనుకోవట్లేదు. Now he's asking the nation, did you see me doing anything unfair? కానీ అక్కడ ఉన్నటువంటి జనులందరిని అడుగుతున్నాడు, నేను తప్పు చేసింది మీకు ఏదైనా కనిపించిందా? And with thousands of people probably around him, someone could have said something, right? అక్కడ ఉన్న వేల మందిలో ఏదో ఒకళ్ళు ఒక మాట చెప్పి ఉండొచ్చు కదా, about his whole life. తన యొక్క జీవితం అంతటిని గురించి ఏదో ఒక తప్పు మోపటానికి ముందుకు రావచ్చు. But the response of the people was, you have not done wrong to us. కానీ 4వ వచనంలో చూసినట్లయితే, నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధనైనను చేయలేదు. His leadership was a blessing. ఆయన యొక్క నాయకత్వం అనేది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంది. But at no time did he exploit them. ఎన్నడూ కూడా వారిని ఆయన తృణీకరించిన వాడు కాదు, అనవసరంగా వాడుకున్నవాడు కాదు. Indeed, Samuel lived a life of integrity. ఎందుకనగా సమూయేలు యథార్థతతో కూడిన జీవితం జీవించాడు. In a nation that was not walking with the Lord, Samuel stood as a light. దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ దినాలలో సమూయేలు దేవుని కొరకు వెలుగా ప్రకాశించాడు. Treating others fairly and kindly in every way possible. ఇతరులతో ఎంతో చక్కగా న్యాయవర్తముగా యథార్థముగా వారితో ప్రవర్తించాడు. You know, a life of integrity. God is calling us to live that kind of life. దేవుడు మనల్ని అలాంటి యథార్థమైన జీవితం జీవించాలని పిలుస్తున్నాడు. What is integrity? యథార్థత అంటే ఏమిటి?
And more importantly, how can we live this life in a society that is going from bad to worst? నేటి దినాలున్న సమాజంలో ఇదిగో చెడుకు మరి అతి దారుణంగా అది పరిగెడుతున్నటువంటి ఈ దినాల్లో ఎలాగో యథార్థతతో బ్రతకగలం మనం? So let's look at some things about integrity. యథార్థతను గురించి కొన్ని సంగతులు చూద్దాం. For one, మొట్టమొదటిగా integrity is always doing the right thing even when no one else is watching. యథార్థత అంటే ఎవరు మనల్ని చూడనప్పుడు కూడా మనం సరి అయినది చేయటం. You know, it is about being the same person in private and in public. వ్యక్తిగతంగా కానీ బహిరంగంగా కానీ వారితో రహస్యమందు కానీ బహిరంగంగా కానీ ఎలాగుంటున్నామో అదే ఆ యథార్థత. Integrity includes sincerity, keeping one's word. యథార్థత అంటే నువ్వు ఒప్పుకున్నటువంటి మాట దానికి కట్టుబడి ఉండటం. Being people of justice, being firm in what you believe in. న్యాయవర్తంగా ప్రవర్తించడం, నీవు నమ్మిన దాని కొరకై నిలబడటం. If you are a person of integrity, you will not change. నీవు యథార్థవర్తుడు అయితే నీలో మార్పు ఉండదు. No matter how dangerous things become for you, నీ జీవితంలో ఎంత అపాయకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ, no matter how unpopular you become, నీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు అవి సమసిపోతున్నప్పటికీ, no matter how much you stand to lose, నీవు ఎంతగా పోగొట్టుకుంటున్నప్పటికీ, also if you are a person of integrity, you will treat all people with respect. నీలో యథార్థత ఉన్నట్లయితే ప్రతి ఒక్కరిని కూడా గౌరవప్రదంగా నువ్వు చూస్తావు. Even if you have nothing to gain from them. నీవు వారి దగ్గర నుంచి ఏమి పొందుకోలేకున్నప్పటికీ కూడా వారితో ఎంతో గౌరవప్రదంగా మర్యాదగా ప్రవర్తిస్తావు. In a survey taken by the internationally top companies of the world, they were asked, what is this number one quality you look in a candidate who wants to work for your organization? లోకంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప కంపెనీల్లో అతి ప్రఖ్యాతమైనటువంటి కంపెనీలకి ఒక ప్రశ్న వేశారు. ఎవరైనా మనిషి వస్తే వారి దగ్గర మొట్టమొదటిగా మీరు చూసేటువంటి ఆ యొక్క గుణం ఏమిటి? And most of them replied, integrity. చాలా మంది చెప్పింది ఏంటంటే యథార్థత. Because integrity is in short supply in this world. ఎందుకనగా నేటి దినాల్లో ఈ లోకంలో కొరవగా ఉన్నది యథార్థత. Even the most corrupt person, even the most crooked person needs a person of integrity to handle his things, right? ఎంతో లంచగొండి అవ్వచ్చు, లేదా నీతి న్యాయాలు లేనటువంటి వ్యక్తి అయినా కావచ్చు, కానీ తన విషయంలోకి వచ్చేటప్పటికి తాను యథార్థంగా ప్రవర్తిస్తాడు. Warren Buffett said a famous statement. He said, when I look for a person, I look for 3 qualities. వారెన్ బఫే గారు అతి ధనవంతుడైనటువంటి వాడు లోకంలో ఈ మాట చెప్పాడు. నేను ఎవరినన్నా ఒక వ్యక్తిని తీసుకోవాలనుకుంటున్నప్పుడు ఈ 3 గుణాలు వారిలో ఉండాలనుకుంటున్నా. He said, I look for integrity, intelligence and energy. 3 ఏంటంటే మొట్టమొదటిది వారికి ఆ యథార్థత ఉండాలా, రెండవదిగా వారికి జ్ఞానం ఉండాలా, తెలివి ఉండాలా, మూడవదిగా వారిలో శక్తి ఉండాలి. And he says integrity is the most important. వాటన్నిటి మీద కూడా యథార్థత అనేది చాలా ప్రాముఖ్యమైనది. He says if they don't have this first quality, integrity, the other 2 qualities will kill you, he said. ఆయన ఏమన్నాడంటే మొట్టమొదటి లక్షణం లేకపోతే మిగతా 2 ఉంటే వారిని నాశనం చేస్తాయి. That means if someone is only intelligent and energetic without integrity, he is going to do a lot of damage for you. దాని అర్థం ఏంటంటే యథార్థత లేకుండా తెలివి ఉండి నీకు శక్తి ఉన్నట్లయితే నీకు నాశనానికే నువ్వు దారి తీస్తావు, కానీ ఏమాత్రం కూడా దానివల్ల నువ్వు పనిచేసే కంపెనీకి ప్రయోజనం లేదు. You see, also intelligence and energy can be inbuilt in a person. You are born with it many times. చాలాసార్లు మనం పుట్టుకతోనే తెలివి గలవారముగా శక్తి గలవారముగా కూడా పుడుతుండవచ్చు. And it can be developed also through teaching and training. కొన్నిసార్లు మనం నేర్చుకోవచ్చు, జీవితంలో అది నేర్చుకుంటూ ఎదగచ్చు. But integrity is a choice you make. కానీ యథార్థత అనేది మనము తీసుకునేటువంటి నిర్ణయం. You weren't born with integrity, it cannot be taught in a classroom. అది నువ్వు పుట్టుకతో కానీ లేదా ఒక క్లాస్ రూమ్లో కానీ నీకు నేర్పించేది కాదు. It's something you decide to uphold. This is something you decide to possess. నీవు నీ జీవితంలో దాన్ని కలిగి ఉండటానికి నీకు నువ్వు నిర్ణయించుకుంటావు. అది You know, one Christian student, she was writing a competitive exam where everybody was cheating. ఒక యవనస్తురాలు అందరూ కూడా కాపీ కొడుతుంటే లేదా మోసం చేస్తుంటే ఆమె ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తుంది. Others were sharing answers, but she refused to share. మిగతా వారు ఇతరులకు జవాబులు ఇస్తున్నారు, కానీ ఆమె మాత్రం ఎవరికి లేదు. She prayed and did her best. ఆమె ప్రార్థించి ఆమె చేయగలిగింది చేసింది. She didn't get a top score. ఆమెకి మంచి స్కోర్ పెద్దగా అయితే రాలేదు. But one of her teachers told she is a rare gem, she said. కానీ ఆ అధ్యాపకురాలు ఏమనిందంటే ఆమె అరుదైనటువంటి ముత్యం అని. Later on she got a scholarship
from a Christian foundation. ఆ తర్వాత ఒక క్రైస్తవ ఫౌండేషన్ నుంచి ఒక స్కాలర్షిప్ కూడా వచ్చింది. So that brings us to one important part about integrity కాబట్టి యథార్థత గురించి అది ఒక ముఖ్యమైన లక్షణంగా that గమనించాలి. the Bible teaches us. అది బైబిల్ గ్రంథం చెప్తుంది. We cannot be people of integrity without fearing God. మనము దేవుని యందు భయభక్తులు లేకుండా యథార్థత కలిగి ఉండటం అసంభవం. Because one of the aspects of true integrity is about being righteous. ఎందుకనగా యథార్థత కలిగి ఉండటంలో ఒకానొక అవసరమైనది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. There are many people who don't believe in God, చాలా మంది దేవుని మీద విశ్వాసం ఉంచరు, but they are very nice people. కానీ వారు చాలా మంచివారు, They are helpful people. వారు చాలా మందికి సహాయం చేస్తారు, They believe in honesty, they believe in truth, వారు యథార్థత యందు సత్యం యందు వారు నమ్ముతారు. but they cannot be people of godly integrity. కానీ వారు దైవ సంబంధమైనటువంటి యథార్థత కలిగిన వారు కాదు. Charles Swindoll, a famous Christian writer, he was writing about a incident of a man and a woman who go one late afternoon to a KFC. చార్లెస్ స్విండల్ అనేటువంటి దైవజనుడు ఒక ఇద్దరు దంపతుల గురించి రాశారు. ఒక మధ్యాహ్నం మందు వారిద్దరు కూడా KFC అంటే తినే స్థలానికి వెళ్ళారు. This man and woman late afternoon they asked for a bucket of chicken nuggets or whatever. వారు వెళ్ళి అడిగారు, చికెన్ బకెట్ కావాలని అడిగారు. అక్కడ They take that bucket and go to a picnic area, picnic spot, and they open the bucket. వారు అక్కడికి వారు పక్క స్థలానికి విహారానికి వెళ్ళినట్టు వెళ్ళి అక్కడ తీసుకున్న బకెట్ ఓపెన్ చేశారు. To enjoy the chicken. వారు ఆ చికెన్ తిన్నారు మంచిగా. To enjoy, వారు దాన్ని అంటే ఆహ్లాదంతో తినాలని అనుకున్నారు. And they opened the bucket and it was full of cash. వారు ఆ బకెట్ ఓపెన్ చేస్తే దాని నిండా కూడా డబ్బులు ఉన్నాయి. And this man immediately closes the bucket. He gets into his car. Both of them get, and he goes back to KFC and gives the bucket. ఇద్దరు కూడా వెంటనే దాన్ని మూత పెట్టేసి KFC ఎక్కడైతే తీసుకున్నారో అక్కడికి వెళ్ళి ఆ బకెట్ వెనక్కి ఇచ్చారు. By the time the scene in the restaurant was panic, the manager was panicking. He didn't know what happened to the money. ఆ టైం కల్లా ఆ షాప్ మేనేజర్ గారు చాలా కంగారు పడుతున్నాడు, ఉన్న క్యాష్ అంతా ఎక్కడ పోయిందని. And when he gives this money, he becomes an instant hero. Manager is thrilled that somebody came and gave back the money. ఆ డబ్బు వెనక్కి ఇచ్చినప్పుడు ఆ మేనేజర్ గారికి చాలా సంతోషం వేసింది. ఇగో నా పోగొట్టుకున్న డబ్బు వెనక్కి వచ్చింది. He said, wait, let me call the newspapers, the local newspapers. You're the most honest person I met. So I'm going to make sure that your photograph comes tomorrow morning in the newspaper. ఆయన ఏమన్నాడంటే, నేను న్యూస్ పేపర్ వాళ్ళని పిలుస్తాను, మీ ఇద్దరు ఫోటోలు న్యూస్ పేపర్లు వేపిస్తాను. ఎందుకనంటే మీ అంత యథార్థతగా ఉండినటువంటి వారు ఎవరు మాకు కనపడలేదన్నారు. To that, the man quickly responded. He said, no, don't do that. వెంటనే ఆ పురుషుడు అన్నాడు, దయచేసి దాన్ని ఏం చెయ్యొద్దు. And he leans closer to the manager and says, this woman is somebody else's wife. ఆయన ఏమన్నాడంటే, ఇగో ఇప్పుడు నాతో ఉన్నటువంటి భార్య వేరే, నాతో ఉన్నటువంటి వ్యక్తి వేరే ఆయన భార్య అని. You see, honest man without integrity. ఆయన యథార్థత అంటే నిజమే చెప్తున్నాడు కానీ యథార్థత లేదు. We have a lot of good and honest people like that. Without fear of God, we won't have godly integrity. చాలా మంది అట్లా నిజాయితీ పరులు ఉన్నారు కానీ దేవుని భయం లేకుండా ఉన్నటువంటి వారు ఉన్నారు. In maths, there is a term called integer. Then integrity and integer comes from the same Latin root word. లెక్కల్లో ఇంటిజర్ అనేటువంటి పదం ఉంటుంది. ఆ లాటిన్ పదం నుంచే అది కూడా తీయబడింది. So what does integer mean? ఇంటిజర్ అనగా అర్థం ఏంటి? Brother Daniel, integer means whole. ఇంటిజర్ అనగా పూర్ణమైనది. You know, integer, a person of integrity, your life is whole, your moral life is whole. It covers every aspect of your life. There is no leaks. There is no being integrity, showing honesty in one part and not being honest in another part. యథార్థత కలిగిన వ్యక్తి అన్ని కోణాల్లో కూడా సంపూర్ణంగా ఉన్నట్లుగా మనం చూడగలం. Every area of your life is covered. They're consistent. They don't compromise. వారు దేని విషయమైనా కానీ వాళ్ళు దాంట్లో తప్పిపోరు, తక్కువగా చేయరు. So let us learn some aspects of integrity from the life of Samuel. సమూయేలు యొక్క జీవితం నుంచి యథార్థత గురించి కొన్ని పాఠాలు నేర్చుకుందాం. First thing, మొట్టమొదటిగా Samuel's integrity was proven over time. సమూయేలు యొక్క యథార్థత కాలానుగుణంగా అంటే కాలం గతించే కొద్ది కూడా అది రుజువు చేయబడింది. His record is based on a lifetime of obedience. తన యొక్క జీవితం అంతా కూడా విధేయతతో ఉన్నటువంటి జీవితంలో అది రుజువు చేయబడింది. At what age did Samuel come into the temple?
Anybody? సమూయేలు దేవాలయంలోనికి ఏ వయసులో వచ్చాడండి? Samuel 1 Samuel 1:24 says, when he was weaned, as a baby when he was weaned. సమూయేలు మొదటి అధ్యాయం రెండో అధ్యాయంలో చూసినట్లయితే 1 Samuel 1:24. మొదటి అధ్యాయము 24వ వచనంలో పాలు విడిచిన దినమున అనేటువంటి చిన్న ఆ మాట చూడగలము. In Israel that is typically a age of 2 to 3 years. ఇశ్రాయేలులో అది 2-3 సంవత్సరాల వయసు. When a child is able to independently eat on his own without his mother feeding him. ఒక బాలుడు తల్లి పోషణ లేకుండా తనంతట తానే తినేటువంటి ఆ శక్తి వచ్చినప్పుడు. Samuel was that young. అంత బాలుడుగా వచ్చాడు. And here we see the greatness of Hannah's sacrifice, right? ఇక్కడ హన్నా యొక్క త్యాగాన్ని మనం చూడగలం. She prayed for one child. She was childless. And she was giving that beloved son back to God. ఆమెకు బిడ్డలు లేనప్పుడు ఒక బిడ్డ కొరకు ప్రార్థించి ఆ బిడ్డను పొందుకున్నాక దేవునికి ఇచ్చివేసింది. And 1 Samuel 1:28 says this aspect. So now I give him to the Lord, for his whole life he will be given over to the Lord. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. And Samuel worshipped the Lord there. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే బ్రొక్కెను. Can you imagine a 3-year-old worshipping the Lord? 3 సంవత్సరాల వ్యవధి కలిగినటువంటి ఆ బాలుడు దేవుణ్ణి ఆరాధించడం మనం చూడగలమా? Who taught him to worship? ఎవరు అతనికి నేర్పించారు? Must be the influence of parents, right? Especially Hannah. ఇక్కడ హన్నా యొక్క మాదిరి గల జీవితాన్ని మనం చూడవచ్చు. So parents, how are you influencing your children? ప్రియ తల్లిదండ్రులారా, మన బిడ్డలకు మనం ఏం మాదిరి చూపిస్తున్నాం? God has kept our children in our hands for a short time, right? దేవుడు మన బిడ్డలను మన చేతిలో కొన్ని దినాలే పెడుతున్నాడు. 18 to 25. After that they fly off. They are on their own. They have their own families. 25 సంవత్సరాల దాకా ఆ తర్వాత వారు సొంత కుటుంబాలు కలిగి ఉంటారు. So till that age, what would you have taught them? అప్పుడు దాకా మనం ఏం నేర్పిస్తున్నాం వాళ్ళకి? Did you teach them how to get rich in the world? ఈ లోకంలో ఎలా ధనవంతులు కావాలో నేర్పిస్తున్నామా? Or did you teach them how to get rich in the Lord? లేదా ప్రభువునందు ఎలా ధనవంతులు కావాలో నేర్పిస్తున్నామా? If you want to be blessed, teach them to treasure the Lord. వారు ఆశీర్వదింపబడాలంటే ప్రభువును కలిగి ఉండటం వారికి నేర్పిద్దాం. Who knows, you may have given birth to a Samuel in your generation. నీ యొక్క తరములోని ఒకవేళ సమూయేలుకు జన్మనిచ్చావేమో. Coming back to the point, Samuel served people from childhood and he was consistent, he was faithful. ఇక్కడ చూసినట్లయితే వాక్యములో సమూయేలు చిన్ననాటి నుంచి కూడా నిలకడగా దేవుని ఎదుట అతడు బ్రతికినట్లు మనం చూడగలం. He saw good kings, he saw bad kings. ఆయన మంచివి చూశాడు, చెడు సంగతులు చూశాడు. He saw good kings making bad decisions. He saw good kings making bad decisions. మంచి రాజులు చెడ్డ నిర్ణయాలు తీసుకున్న వారిని చూశాడు. But he was consistent. కానీ అతడు మాత్రం నిలకడగా ఉన్నాడు. You see, Samuel probably started doing little things first. Depending on the Lord, he probably started doing little things faithfully. సమూయేలు దేవుని మీద ఆనుకుంటూ చిన్న చిన్నవి ప్రారంభించి ఉంటాడు మొదటి దినాల్లో. You see, you don't wait till you face a crisis before you decide how you are going to react. You got to be prepared before. ఇదిగో విపత్తు వచ్చేంత వరకు నువ్వు వేచి ఉండకూడదండి. దాని కొరకు ముందే సిద్ధపడి ఉండవలసిన వారు. You must decide now that I am going to be an honest person. I am going to be a reliable person. ఈ రోజే నిర్ణయించుకోండి, నేను యథార్థంగా ఉండబోతున్నాను. నేను ఇదిగో ఎవరైనా నా మీద ఆనుకోవటానికి నేను విశ్వసనీయత కలిగిన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాను. People must know that I cannot be bought for a price. ఇతరులకు తెలియబడాలి ఏంటంటే నన్ను ఎవరు కూడా డబ్బుతో కొనుక్కోలేరు. You will not sell your integrity for money or power or anything else. నీకున్నటువంటి యథార్థతను డబ్బుకు గానీ లేదా ఏదన్నా లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క పేరు ప్రఖ్యాతులకు కొరకు గానీ అమ్ముడుపోకూడదు. The second aspect of Samuel's integrity resisted corruption. రెండవదిగా సమూయేలు యథార్థతలో చూసినట్లయితే అతడు లంచగొండితనాన్ని ఎదుర్కొన్నాడు. He said, have I defrauded you? Have I taken a bribe from you? నేను ఎప్పుడన్నా మీ దగ్గర లంచం తీసుకున్నానా? నేను ఎప్పుడన్నా మీ దగ్గర అన్యాయంగా ఏదైనా తీసుకున్నానా? That means there would have been plenty of opportunities to be corrupt, right? దాని అర్థం ఏంటంటే ఆ దినాల్లో కూడా అలాగూ లంచగొండిగా కావటానికి ఎన్నో అవకాశాలు ఉండవచ్చు. Many leaders, many bureaucrats, they are guilty of corruption and greed and injustice. గొప్ప అధికారులు కానివ్వండి, గొప్పవారు అనేకులు కూడా ఇటువంటివన్నీ అనీతి కార్యాలు చేస్తూ వారు ముందుకు వెళ్తున్నారు. Even in ministry, many people are okay in the beginning, but as money comes in, they change.
దేవుని పరిచర్లో కూడా చాలా మంది ప్రారంభించిన దినాల్లో చక్కగా ఉంటారు, కానీ వారికి డబ్బు ఆస్తి వచ్చే కొద్దీ వారు ఇలా మారిపోతుంటారు. As popularity comes in, as power comes in, they change. They begin to look down on people. They begin to exploit people. వారికి పేరు ప్రఖ్యాతులు వస్తున్నప్పుడు, ఘనత వస్తున్నప్పుడు ఇతరులను వారు అనవసరంగా వాడుకుంటారు. వారిని ఆసరా తీసుకొని ఎన్నో చెడ్డ పనులు చేస్తారు. They buy church properties in their name so that after them it will go to their children. వారు ఇదిగో అక్కడ వారు కొనేటువంటి స్థలాలు వారి పేర్ల మీద చేసుకుంటారు. వారు వెళ్ళిపోయినాక వారి పిల్లలకి వెళ్తాయి. But Samuel refused to exploit his position. కానీ ఇక్కడ చూసినట్లయితే సమూయేలు తనకు ఉన్నటువంటి ఆ స్థానాన్ని ఏమాత్రం కూడా అతడు అన్యాయానికి వాడుకోలేదు. Because he feared God more than he feared men. ఎందుకనగా అతడు మనుషుల కంటే ఎక్కువగా దేవునికి భయపడ్డాడు. He knew that all these things are not going to last. ఇవన్నీ కూడా ఎల్లకాలం నిలిచేవి కాదని అనుకున్నాడు. He knew all these things are not going to matter at the end of his life. ఇదిగో తన జీవితంలో చివరి సమయానికి వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా లెక్కలేనివి అనుకున్నాడు. Only thing that will matter is, did he have God's approval in his life? తన జీవితంలో దేవుని యొక్క ఇదిగో ఆ అనుకూలత, దేవుని సంతోషపరిచేవి మాత్రమే చేయాలని అనుకున్నాడు. Remember, even today, in a world full of compromises, God calls his people to be holy. నేటి దినాల్లో లోకం ఎంత భయంకరంగా ఉంటుంది, ఈ దినాల్లో కూడా దేవుడు తన కొరకై పరిశుద్ధంగా నిలబెట్టేదానికై దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. The third aspect of, I'll read one verse before that. Proverbs 11:3 says like this. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం ఇలాగ చెప్పబడుతుంది. The integrity of the upright guides them, but the crookedness of the treacherous destroys them. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయు. You see, when you practice crookedness, you rarely realize that this is going to destroy me at the end of my life. మనము ఎప్పుడైతే మూర్ఖ స్వభావము గాని వంకరతనం గాని ప్రదర్శిస్తే తప్పకుండా అది చివరికి నాశనానికి నడుపుతుంది. You know, the integrity of the upright guides them. కానీ యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపిస్తుంది. So, the third aspect of Samuel's integrity was, మూడవది ఈ యొక్క సమూయేలు జీవితంలో యథార్థతలో చూడాల్సింది ఏంటంటే, Samuel's integrity reflected God's character. సమూయేలు యొక్క యథార్థత దేవుని యొక్క గుణగణాలని అది ప్రచురపరిచింది. His life pointed people to God. అది ఆయన యొక్క జీవితము అనేకులను దేవుని వైపుకు నడిపించింది. Now, Samuel was not perfect. His sons did not follow the Lord. సమూయేలు యొక్క బిడ్డలు దేవుని వెంబడించిన వారు కాదు, కాబట్టి సమూయేలు పరిపూర్ణుడుగా మనం అనుకోవాల్సిన అవసరం లేదు. But he personally was pure in motive. కానీ తన వ్యక్తిగతంగా తన యొక్క ఆలోచనలో తలంపులలో అతడు పరిశుద్ధత కలిగిన వాడుగా When people saw Samuel's faithfulness, they saw God's faithfulness. సమూయేలు యొక్క విశ్వాస్యతకు బదులుగా వారు సమూయేలులో దేవుని యొక్క విశ్వాస్యతను చూశారు. God is looking today also at people who shine his truth. నేటి దినాల్లో కూడా దేవుడు తన కొరకై ప్రకాశించే వారిని, ప్రజ్వలించే వారిని చూస్తున్నాడు. I know a brother who's got a factory. ఆ సహోదరునికి ఫ్యాక్టరీ ఉన్నటువంటి సహోదరుడు ఉన్నారు. It's a factory that makes heat exchangers. హీట్ ఎక్స్చేంజర్స్ చేసేటువంటి ఫ్యాక్టరీ అది. So one day his old customer who bought a heat exchanger many years back. ఒకరోజు చాలా కాలం కిందట ఆ హీట్ ఎక్స్చేంజర్ కొనుక్కున్నటువంటి ఒక కస్టమర్, he used it and now he wanted to scrap it. అతడు దాన్ని వాడుకున్నాడు చాలా దినాలు, ఇప్పుడు దాన్ని పడేయాలనుకున్నాడు. So he came to this brother and said, will you buy this from me? Give me any price, he said. అతను అన్నాడు, ఈ కంపెనీలో పనిచేసే వ్యక్తి దగ్గరికి వచ్చి, దీన్ని మీరు కొనుక్కుంటారా, ఎంత విలువ ఇచ్చినా పర్లేదు అన్నాడు. I bought from you only. నేను మీ దగ్గర నుంచే కొనుక్కున్నాను. So he decided, fixed a price and they agreed and he gave the money, took the. అతడు దాన్ని చూశాడు, దానికి ఎంతో కొంత విలువ కట్టి ఇచ్చాడు, తీసుకున్నాడు. And as they opened that heat exchanger, ఆ యొక్క హీట్ ఎక్స్చేంజర్ దాన్ని ఓపెన్ చేసినాక, తెరిచినాక, and he found that in that heat exchanger was material worth 3 lakhs. దాంట్లో 3 లక్షల విలువైనటువంటి సామాగ్రి ఉన్నట్టు చూశాడు. That means suddenly a 3 lakh plus profit on whatever price he sold. అంటే దాని అర్థం ఏంటంటే, అతను ఎంతకి అమ్మాడో అంటే ఇచ్చాడో దానికంటే 3 లక్షలు ఎక్కువగా ఇతనికి వచ్చింది. His immediate tendency was, God is blessing me. He had a church, so there were many poor people in that. So he said, maybe God is giving money to give to the poor. అతను వెంటనే ఏమనుకున్నాడంటే, నా సంఘంలో చాలా మంది పేదవారు ఉన్నారు, దేవుడు వారికి ఒకవేళ ఇవ్వాలని నాకు ఒకవేళ ఇది ఇచ్చాడేమో. But then he realized that is not what God wanted him to. So he called up that person and says, I fixed a price with you, but actually it is worth 3 lakhs more. అతడు వెంటనే ఆ అమ్మి వెళ్ళిన అతను పిలిపించి, నేను నీకు ఒక వెల చెల్లించాను, కానీ నువ్వు తెచ్చిన సామాగ్రి విలువ 3 లక్షల కంటే విలువైందని చెప్పాడు. I have to give you this 3 lakhs. నేను నీకు 3 లక్షలు ఇవ్వాలన్నాడు.
And that customer was so happy, he said, "You keep half, I'll keep half," he said. ఆ కస్టమర్ అంటే ఆయన ఏమన్నాడంటే చాలా సంతోషించి, నువ్వు సగం పెట్టుకో, నేను సగం తీసుకుంటాను. You see, God is looking for people whose life shine His truth in a dark world. దేవుడు ఈ అంధకార లోకములో ఆయన కొరకై ప్రకాశించే వారి కొరకై దేవుడు ఎదురు చూస్తున్నాడు. So the question we ask is, does your character make God more believable to others? ఇప్పుడున్న ప్రశ్న ఏంటంటే, నీ యొక్క జీవిత లక్షణాలు, నీ జీవిత విధానము ఇతరులు నీలో క్రీస్తును చూడటానికి అది అనుకూలపరుస్తుందా? Does our life attract others to the Lord? ఇతరులని దేవుని వైపుకి ఆకర్షించడానికి అది పనిచేస్తుందా? That's what Matthew 5:16 tells us. Let your light so shine before men. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో అదే చూస్తాం కదా, మీ వెలుగు అందరికీ కనబడనీయుడి, that they may see your good works and glorify your Father in heaven. మీ సత్క్రియలను చూచి వారు పరలోకమందున్న తండ్రిని మహింపరచులాగున మీ వెలుగు ప్రకాశింపనీయుడి. That's the third aspect of his integrity. ఆయన యథార్థతలో దీన్ని మనం మూడవ కోణంగా చూడవచ్చు. The fourth aspect of Samuel's integrity is his integrity welcomed accountability. నాలుగవదిగా చూసినట్లయితే బాధ్యత కలిగిన వ్యక్తిగా లేదా లెక్క ఒప్పజెప్పేటువంటి వ్యక్తిగా మనం చూడగలం. You know, we saw he did something few leaders dare to do. He opened his life for inspection. ఇదిగో చాలా అరుదుగా చేసేటువంటి నాయకులు చేశాడు ఏంటంటే, తన యొక్క జీవితాన్ని బహిరంగంగా వారికి తెరిచిపెట్టాడు. Here I am, have I wronged you in any way? నేను ఇక్కడ ఉన్నాను, ఇదిగో నేను ఎప్పుడైనా మీ దగ్గర అన్యాయంగా కానీ ఏదన్నా తప్పు చేశాను. You see, his integrity welcomed accountability. Ask me. తన యొక్క యథార్థత ఇతరులను సవాలు చేసేదిగా, అంటే యథార్థత వారి ముందు పెట్టి లెక్క అప్పచెప్తున్నాడు. So let's talk a little about accountability. ఈ లెక్క అప్పచెప్పటం గురించి చూద్దాం. What is accountability? లెక్క అప్పచెప్పటం అంటే ఏంటి? Many people feel that accountability is the willingness to explain your actions. చాలా మంది ఏమంటారంటే, మనం చేసేటువంటి కార్యాలను ఇతరులకు అర్థమయ్యేటట్టు చెప్పటం అంటే అది లెక్క చూపించడం అంటారు. That is true, but there is more to it. అది సత్యమే కానీ దానికంటే ఇంకా ఎక్కువైనది ఉన్నది. Accountability is taking steps in advance to prevent a wrong from happening. లెక్క చెప్పడం అంటే భవిష్యత్తులో ఏదన్నా తప్పు జరగకుండా ఇప్పుడే దానికి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి ముందుగా చూసుకునేటువంటిదే లెక్క అప్పచెప్పడం. One example I remember is in 1995 February, there was a bank called Barings. It was a 233-year-old bank in UK. 1995. 1995 సంవత్సరంలో యూకే దేశంలో బేరింగ్స్ అనేటువంటి ఒక బ్యాంక్ ఉండేది. It was a 333-year-old bank. 330 సంవత్సరాల వయసు కలిగినటువంటి బ్యాంక్ అది. In February 26, it announced bankruptcy. That means it said it is going out of business after losing $1 billion in some trading. ఫిబ్రవరి 26వ తారీఖున అది దివాలెత్తినట్లుగా ప్రకటన చేసింది. ఎందుకంటే $1 బిలియన్ పోగొట్టుకుంది ఎలానో. How it lost is there was the Barings had a chief trader of stocks in Singapore. అది ఎలా పోగొట్టుకుందంటే, వారికి స్టాక్ ట్రేడింగ్ చేసే అతను సింగపూర్లో ఒక అతను ఉన్నాడు. He's a 28-year-old man. అతడు 28 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యవనస్తుడు. So he invested heavily into the Japanese share market called the Nikkei. నిక్కీలో అంటే జాపనీస్ షేర్ మార్కెట్ నిక్కీలో ఎంతగానో ఎక్కువగా ఆ డబ్బులు పెట్టాడు. And as he invested, an earthquake struck. ఆయన పెట్టుబడులు పెట్టినప్పుడు జపాన్కి ఎర్త్క్వేక్ వచ్చింది. January 1995. జనవరి 1995 సంవత్సరం. So his investment fell, Nikkei fell. ఆయన పెట్టిన పెట్టుబడులు పోయినాయి, నిక్కీ ఆ యొక్క స్టాక్ షేర్ మార్కెట్ fell. షేర్ మార్కెట్ మొత్తం కింద పడింది. Now this young man, instead of cutting his losses, he invested even more. ఈ యవనస్తుడు తనకు కలిగినటువంటి నష్టాన్ని తగ్గించుకునే దానికి బదులుగా ఇంకా ఎక్కువ దాంట్లో ఇన్వెస్ట్ చేశాడు. Betting that it will rebound again, we will make more money. ఏమనుకున్నాడంటే, అది ఎప్పటికన్నా మరలా తిరిగి వస్తుంది, ఇంకా మనం అప్పుడు ఎక్కువ సంపాదించుకోవచ్చు అని ఆ కింద పడిపోయిన సమయంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టి. And the share market crashed even more. ఇంకా ఆ తర్వాత ఆ షేర్ మార్కెట్ మరీ కింద పడిపోయింది. And Barings could not support this and they had to close business. ఆ సమయంలో ఈ బేరింగ్ అనేటువంటి బ్యాంక్ వ్యవస్థ ఇక దాన్ని ఆ యొక్క నష్టాన్ని భరించుకోలేక పూర్తిగా దివాలెత్తినట్టు అది ప్రకటించుకుంది. And the question that was asked in those circles, in the management circles, was how can a 28-year-old trader wipe out a 233-year-old bank just like that? అప్పుడు వచ్చిన ప్రశ్న ఏంటంటే, 28 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక యవనస్తుడు 233 సంవత్సరాల
వయసు కానీ ఆ యొక్క అనుభవం ఉన్నటువంటి బ్యాంకుని ఎలాగ తుడిచిపెట్టాడు. According to Time magazine, the problem was lack of accountability. టైమ్ మ్యాగజైన్ వారు తర్వాత కనుక్కొని వారు రాసింది ఏంటంటే లెక్కలేనితనం ఉన్న విధానాన్ని బట్టి ఇలా పోగొట్టుకున్నాడు. The Barings Bank gave this trader control of both the trading desk and the back end. That means everything was in his hands. ఆ బ్యాంక్ వారు ఏం చేశారంటే మేనేజ్మెంట్ వారు యవనస్తునికి ట్రేడింగ్ చేయడానికి ఆ తర్వాత వెనక ఎంత సొమ్మైనా దాన్ని కూడా హ్యాండిల్ చేసుకోవడానికి ఇతనికి రెండు కూడా ఇతనికే ఇచ్చారు. To use a common example, it's like giving a schoolboy the authority to correct his own answer papers. దానికి అర్థమయ్యేటట్టు చెప్పాలని అంటే ఒక స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థికి తన పేపర్ని తానే కరెక్ట్ చేసుకోవడానికి ఇచ్చినటువంటి స్వేచ్ఛ అనుకోండి. You know, the temptation to cheat is overwhelming. ఆ సమయంలో ఏమైంది, మోసపరుచుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. Therefore, accountability is important. కాబట్టి లెక్క ఒప్పజెప్పటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. Why did the Lord send his disciples in twos? ఎందుకని ప్రభువు వారు ఇద్దరిద్దరిగా పంపించాడు తన శిష్యుల్ని? One of the most important reasons is accountability. చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే ఒకరికొకరు బాధ్యులుగా ఉంటారు, లెక్క అప్పచెప్తారు. Samuel welcomed accountability. ఇక్కడ చూసినట్లయితే సమూయేలు వారందరి ముందు కూడా తన లెక్కను ఒప్పచెప్తున్నాడు. His life, his reputation is not built on his talent or speaking ability or his good looks. It was on his character. తన యొక్క పేరు ప్రఖ్యాతులు అనేవి తన ఎంత చక్కగా ప్రసంగాలు చేస్తాడు దాని మీద లేదు, కానీ తన యొక్క గుణగణాల మీద, అంటే తన యొక్క జీవిత విధానం మీద ఉంది. He didn't just speak God's word, he lived God's word. దేవుని వాక్యం పలికాడు, దేవుని వాక్య ప్రకారంగా జీవించాడు. And such a person, the Bible says, is secure. అతని ఆ బైబిల్ గ్రంథంలో మనకు తెలుసు కదా, అటువంటి వాడు నిలకడగా ఉంటాడు, స్థిరుడుగా ఉంటాడు. Proverbs 10:9 says, a man of integrity walks securely. సామెతల గ్రంథం 10:9. 10వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును. You, a man of integrity, need not fear any slander, even when people slander him. యథార్థత కలిగినటువంటి వాడు ఇతరులు ఎంత కుటిలంగా మాట్లాడినప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. Because the proof of his life is not what others say, but the characters that others see in him. ఎందుకనగా తన జీవితం ఎలాగుందనేది ఇతరులు చెప్పేదాని మీద ఆధారపడదు, కానీ ఇతరులు చూసేదాని మీద ఆధారపడుతుంది. Most importantly, such a person enjoys God's favor. అటువంటి వ్యక్తి దేవుని యొక్క ఆ అనుగ్రహాన్ని ఎంతగానో పొందుకుంటాడు. If you want our children to be people of integrity, we must be people who live that life of integrity. మన బిడ్డలు అలాంటి యథార్థమైనటువంటి జీవితం జీవించాలనుకుంటే మనము అలాగే యథార్థంగా బ్రతకాలి. An integrity that points to God's righteousness. దేవుని యొక్క నీతికి గురి చూపించేటువంటి యథార్థత. Of course, children have their own choice to make when they grow up, but you have done your part. పిల్లలు పెద్దవారైనాక వారి ఇష్టం వచ్చింది కోరుకోవటానికి వారికి అవకాశం ఉండొచ్చు, కానీ మనము చేయవలసినటువంటి విధానం అది. You know, what are the benefits of determining to live a life of integrity? యథార్థమైనటువంటి జీవితం జీవించడానికి నిర్ణయించుకుంటే దానికి వచ్చేటువంటి ప్రతిఫలాలు ఏమిటి? Integrity keeps you on the straight path. యథార్థత అనేది నిన్ను నేరుగా ఒకే మార్గంలో పెడుతుంది. It allows you to accept unjust criticism without feeling bad. నీ జీవితంలో ఏమాత్రం కూడా నీవు దిగులు పడకుండా ఎవరన్నా నిన్ను అన్యాయంగా ఒకవేళ ఏదన్నా మాటలన్నా కానీ దాన్ని తీసుకోవడానికి నిన్ను సిద్ధపరుస్తుంది. It allows you to learn and grow with valid criticism. ఇదిగో ఇతరులు నిన్ను అలాగూ ఏదన్నా విమర్శించినప్పుడు అది నువ్వు తీసుకోవటానికి, అది తీసుకొని నీకు నువ్వు సరి చేసుకోవటానికి అది నిన్ను ముందుకు సిద్ధపరుస్తుంది. And integrity prevents you from taking shortcuts. యథార్థత అనేది నువ్వెప్పుడు కూడా అడ్డదారులు తొక్కకుండా నిన్ను కాపాడుతుంది. I was reading the testimony of a financial advisor. ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ గారి యొక్క సాక్ష్యాన్ని చదివారు సోదరులు. And he's a person who recommends investment to others, mutual funds or bonds or whatever. ఆ వ్యక్తి ఇతరులు ఎక్కడెక్కడ డబ్బు పెట్టాలనే విషయంలో అడ్వైజులు ఇస్తుంటాడు. And he said, when I face a client, I always have a choice to make. అతను ఏమన్నాడంటే, నేను క్లయింట్ని ఎప్పుడన్నా కలిస్తే నాకు ఏ నిర్ణయం తీసుకోవడానికి నాకు అవకాశాలు ఉంటాయి. 2 choices I can make. 2 నిర్ణయాలు నేను తీసుకోవచ్చు. Customer would not know anything. Only I would know. నా దగ్గరకు వచ్చినటువంటి కస్టమర్కి ఏది తెలియదు, నాకే తెలుసు. One is I could recommend a product which makes me more commission. ఒకటి నన్ను ధనవంతునిగా చేసేటువంటిది ఒకటి చెప్పవచ్చు ఆయనకి, which is more beneficial to my company also. అది నా యొక్క కంపెనీకి కూడా ఎంతో అది ప్రయోజనం, అంటే నన్ను గొప్ప చేస్తుంది. Or I could recommend a product that is to the client's benefit, even if I take a lesser commission. లేదా నా దగ్గరికి వచ్చిన వ్యక్తికి ఎక్కువ లాభం కలిగేటట్లు, నాకు తక్కువైన అతనికి లాభం కలిగేటట్లు ఉండేది నేను అతనికి చెప్పవచ్చు.
And he said, I always used to take a decision based on what is needed for the client and not my own profit. ఎప్పుడు ఎవరన్నా నా దగ్గరికి వస్తే, నా దగ్గరికి వచ్చిన వ్యక్తికి ఏది అవసరమో దాన్ని బట్టే నేను నిర్ణయం తీసుకునేవాడిని, కానీ నాకు ఏది అవసరం అనే దాని ప్రకారం నేను ఎప్పుడు కూడా అతని ముందు పెట్టేవాడిని కాదు. And he said, this strengthened my relationship with people. ఇది నేను ఇతరులతో ఉన్నటువంటి సంబంధాలను నన్ను బలపరిచింది. So, a final question, what will people think of your life after you're gone? ఒక ప్రశ్న, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినాక మన గురించి ఇతరులు ఏమనుకుంటారు? She was a boss, but she never exploited us. ఇదిగో నీవు నేను ఒక బాస్గా ఉన్నాం, కానీ మనం వెళ్ళిపోయినాక ఇతరులు మన గురించి ఏమనుకుంటారు? వీరు నన్ను అనవసరంగా వాడుకున్నారు అనుకుంటారా? He guided with wisdom, but he never had pride. లేదా ఎంతో జ్ఞానయుక్తంగా నన్ను నడిపించాడు, కానీ నన్ను ఎన్నడూ కూడా వాడుకోలేదని అంటారా? Though he handled church money, he never cheated, he never lied, he never manipulated. ఇదిగో సంఘములో ఉన్నటువంటి ఆ యొక్క ధనాన్ని వారి దగ్గర పెట్టుకున్నా ఎన్నడూ కూడా దాన్ని వారు లెక్క చెప్పకుండా దాన్ని వాడుకోలేదు. In office, she worked with the same efficiency whether people were watching her or not. ఆఫీస్లో ఇతరులు చూస్తున్నా చూడకపోయినా ఆ వ్యక్తి అలానే పనిచేసింది. You know, we live in a world where so many people make promises only to break them. ఈ లోకంలో మనం జీవిస్తున్నాం, అనేకులు ఎన్నో వాగ్దానాలు చేస్తారు కానీ దాన్ని నిలబెట్టుకోరు. When we were children, we used to say God promise, mother promise, and we continue saying those promises even now. చిన్నప్పుడు ఉన్నప్పుడు తల్లి తోడు అయ్య తోడు అని చెప్తారు, అవి ఎప్పుడు చెప్తానే ఉంటారు కానీ ఏమి నిలబెట్టుకోరు. The Lord Jesus says, don't make any promises at all. ప్రభు వారు ఏం చెప్పారు? మీరు దయచేసి ఎవరి తోడని కూడా ప్రమాణం చేయవలసిన అవసరం లేదు, చేయొద్దు. The Lord says, let your yes be a yes and a no be a no. మీరు అవునంటే అవును, కాదంటే కాదు. Matthew 5:37. మత్తయి సువార్త 5:37 మనం ఆ మాట చూస్తున్నాం. In other words, our words must be so truthful, so reliable that nothing else is needed. You don't need to add anything to that. మరి ఒక అర్థం ఏంటంటే మన మాటలు ఎంతో ఫలభరితంగా, ఎంతో నమ్మదగినగా ఉండాలి, కానీ దానికి ఇంకా మరలా మనం అటు ఇటు ఏమి చేర్చాల్సిన అవసరం. Your life needs to speak louder than your words. మన యొక్క జీవితము మన మాటల కంటే గట్టిగా పలకవలసి ఉన్నది. By nature, a believer should be a person of integrity. తన జీవితంలో ఇదిగో ఒక విశ్వాసి యథార్థతో కూడినటువంటి జీవితం జీవించవచ్చు. We may be a preacher or an ordinary member, but our life must be the message that people remember most. నువ్వు బోధకుడిగా ఉండవచ్చు, లేదా సామాన్యమైన మానవుడిగా ఉండవచ్చు, కానీ ఒక విశ్వాసిగా మనం ఇలాంటి యథార్థత కలిగి ఉండవలసిన వారు ఉంటున్నాం. So may God give us the grace to live lives of integrity. కాబట్టి దేవుడు మనం యథార్థముగా జీవించడానికి తన కృప మనకు అనుగ్రహించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Father, we thank you for this time that you've given us. Thank you for your precious word. Lord, when we call ourselves believers, may this one thing, this life of integrity, be seen in us. The proof of righteousness, proof that we have God's righteousness in us. This is not possible on our own. It is because of your righteousness that is given to us, Lord. True integrity that covers every area of our life. May we not deceive ourselves. May we realize, Lord, that you see every area of our life and your life is open before us. Teach us to live that life of integrity. Thank you for so many brothers and sisters who try to live that life of integrity. Pray that they will always depend on your strength, and each one of us teach us to depend on you and walk this right path. Thank you and praise you, Master. In Lord Jesus' most precious name we pray. Amen. Now to him who is able to keep you from falling and present you before his glorious presence without fault and with great joy, to the only God our Savior be glory, majesty, power and authority through Jesus Christ our Lord before all ages, now and forevermore. Amen.